పూర్తిగా సిద్ధమైపోయింది. అలాగే త్రివిధ దళాలకు చెందినటువంటి అధికారులందరూ కూడా అక్కడకు హాజరయ్యారు. నౌకాదళం, ఆర్మీకి సంబంధించిన వారందరూ కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. వాహనాన్ని ఆర్మీ అధికారులందరూ కూడా వాహనాన్ని సిద్ధం చేస్తుండడం కనిపిస్తుంది. అలాగే వాహనానికి ముందుగా నౌకాదళానికి సంబంధించిన అధికారుల కాన్వాయ్ ప్రారంభమవుతుంది. మరికొద్ది క్షణాల్లో ఈ యాత్ర ఇక్కడ నుంచి రాజాజీ హాల్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో అశేష జనవాహిని ఇక్కడ ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా వేలాది మంది జయలలితకు తుది వీడ్కోలు పలికేందుకు, తుది నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడు అంతిమయాత్రలో పాల్గొనేందుకు కూడా వేలాదిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది క్షణాల క్రితమే జాతీయ ఉపాధ్యక్షుడు, ఏఐసిసి జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్ తదితరులందరూ కూడా జయలలితకు పార్థివ శరీరానికి నివాళులు అర్పించారు. అలాగే మధ్యాహ్నం తర్వాత ఒక గంట క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులందరూ కూడా జయలలితకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం అక్కడ మన పరిస్థితి చూసినట్లయితే పార్థివ శరీరాన్ని వాహనం పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మరికొద్ది క్షణాల్లోనే ఈ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అంతిమ యాత్రకు మెరీనా బీచ్ లో, చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ లో ఏర్పాట్లు చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, జయలలితకు రాజకీయ గురువైనటువంటి ఎంజీఆర్ సమాధి చెంతనే జయలలిత కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అన్నాడీఎంకే పార్టీ సన్నాహకాలు చేసింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెన్నై మెరీనా బీచ్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం కూడా ఇక్కడ నుంచి రాజాజీ హాల్ నుంచి మొదలుకుని మొత్తం బీచ్ రోడ్ వరకు కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. ఇక్కడ నుంచి రాజాజీ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాసలై మార్గం నుంచి అలాగే మీనంబాకం మీదుగా మెరీనా బీచ్ వరకు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్రను అనుసరించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇప్పటికే రోడ్లపైన బారులు తీరిన పరిస్థితి ఉంది. ప్రజల అందరినీ కూడా నియంత్రించడం కోసం, యాత్ర సజావుగా సాగడం కోసం పెద్ద ఎత్తున తమిళనాడు పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. కేంద్ర బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిఆర్పిఎఫ్ బలగాలను కూడా కీలకమైన ప్రాంతాల్లో మోహరించారు. మరికొద్ది సేపట్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఉద్విగ్నంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ నేతకు సంబంధించి అంతిమ యాత్రలో పాలు పంచుకోవడం కోసం ప్రజలందరూ కూడా తీవ్ర ఉద్విగ్నంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ వార్త వెలువడిన వెంటనే మొత్తం తమిళనాడు అంతా కూడా పూర్తిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే 75 రోజులుగా జయలలిత ఆసుపత్రిలో మృత్యుతో పోరాడిన పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు ఆవిడ తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్నారనే మాటల తర్వాత ఒక్కసారిగా 2 రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటు వచ్చిందన్న వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి తెలిసింది. అయితే తీవ్రమైన మృత్యుతో పోరాడినా కూడా జయలలిత కోలుకొని వస్తారని అందరూ కూడా, లక్షలాది మంది కార్యకర్తలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఫలించలేదు. జయలలిత మరణ వార్త విన్న తర్వాత చాలా మంది విషన్న వదనాలతోటి ఇక్కడకు ఇవాళ తెల్లవారుజామున ఇక్కడ పార్థివ శరీరం ఉంచినటువంటి ఈ ప్రాంతానికి విషన్న వదనాలతోటి వేలాది మంది కార్యకర్తలు, మహిళా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, చెన్నై నుంచి మహిళలు ఎక్కువగా తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా జయలలిత చిత్రపటాలను చేతిలోనూ పట్టుకొని వారందరూ కూడా కురుచి తలై అని నినాదాలు చేస్తూ, అమ్మ నినాదాలు చేస్తూ కూడా విలపించడం మనం పొద్దు నుంచి కూడా టీవీ ఛానల్ ద్వారా దృశ్యాల్లో చూసాం. ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది చివరి యాత్రలో కూడా, అంతిమ సంస్కారాల్లో కూడా పాలు పంచుకోవాలని అందరూ కూడా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇక్కడ తాజా పరిస్థితి, ఇంకొద్ది క్షణాల్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.